వైఎస్ఆర్ జిల్లాలో చెస్ అనేది పవర్ సెక్టర్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్లో సుమారుగా 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్మికులకి వాస్తవానికి చెప్పాలంటే పవర్ సెక్టర్ అంటే మన ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్స్లో ఏదైతే వేజెస్ అమలు చేస్తూ ఉన్నారో వీళ్ళు కూడా అదే వేజెస్ అమలు చేయాలి, పవర్ సెక్టర్ యూటిలిటీస్ కాబట్టి. కానీ ఇక్కడ మన సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి చెస్లో మాత్రం వీళ్ళందరినీ కూడా డిజిగ్నేషనే తేడా ఉంది. అసిస్టెంట్ హెల్పర్ అంటారు. అసిస్టెంట్ హెల్పర్ అనేది అసలు ఏ రకమైనటువంటి నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు చేసే పని కాదు. ఇది పవర్ సెక్టర్ అనగానే చాలా స్కిల్డ్ జాబ్. ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా మా డిపార్ట్మెంట్లో అయితే జూనియర్ లైన్మెన్లు అంటారు. చెస్లో మాత్రం అసిస్టెంట్ హెల్పర్స్ అంటారు. మేము అడుగుతా ఉన్నాం సిఐటి యూనియన్గా, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా వీళ్ళందరినీ కూడా ఇమీడియట్లీ హెల్పర్స్గా ప్రమోషన్ ఇచ్చి ఆ రకంగా డిపార్ట్మెంట్లో ఇస్తున్నటువంటి వేతనాలు ఏదైతే ఉందో ఆ వేతనాలు ఇవ్వాలనేది మేము కోరుకుంటూ ఉన్నాం. ప్రస్తుతానికి వీళ్ళకి 16,000 జీతం ఇస్తామన్నారు. వాస్తవానికి అంటే మొన్న 2022 ఏప్రిల్ నుంచి అయినటువంటి పిఆర్సీ కూడా వీళ్ళకి వర్తిస్తారు కాబట్టి పిఆర్సీ ప్రకారం చూసినట్లయితే 32,000 జీతం ఇవ్వాలి. అంటే సగానికి పైగా జీతం కట్ చేసి ఇస్తామన్నారు. అందుకోసం ఇక్కడ చెస్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి మా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. తక్షణమే పిఆర్సీ 2022ని అమలు చేయాలి. ఏప్రిల్ 2020 నుంచి కూడా వేతన బకాయి ఇలాంటి ఏరియాస్ చెల్లించాలి. అదే సందర్భంలో ప్రమోషన్స్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అట్లాగే పవర్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అనేక మంది యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటారు. అట్లా చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. కాబట్టి మేము చెస్ మేనేజ్మెంట్ కూడా విజ్ఞప్తి చేసేది వెంటనే వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ చేపియాలి. ఆన్ డ్యూటీలో ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళందరికీ కూడా చెస్ మేనేజ్మెంటే బాధ్యత వహించి ఆ రకంగా వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము సిఐటి యూనియన్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కార్మికుల సమస్యల కొరకు రావడం జరిగింది. కార్మికుల సమస్యలు ఏంటంటే అసిస్టెంట్ హెల్పర్గా పనిచేస్తున్నటువంటి 147 మందికి హెల్పర్గా ప్రమోషన్ ఇవ్వాలని, అంతేకాకుండా గతంలో వాళ్ళకు ఒక్కొక్క ఊరే 2 ఊర్లే ఉండేది. ఇప్పుడు పనికి భారం ఎక్కువైపోయి వాళ్ళకు 3 ఊర్లు 4 ఊర్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దానికి తోడుగా ఏప్రిల్లో రావాల్సిన 2022 పిఆర్సీని కూడా అమలు చేయలేదు. తక్షణమే సెస్ కలవేసుకొని వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్ ఇచ్చుకుంటూ 2022 పిఆర్సీ కూడా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇది జరిగేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాబట్టి యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతాయి కాబట్టి ఆ యాక్సిడెంట్లో ఖచ్చితంగా వాళ్లకు మెడికల్ ఫెసిలిటీస్ ఖచ్చితంగా కంపెనీ భరించి వాళ్ళ ట్రీట్మెంట్ కొరకైనా దేనికైనా కంపెనీ భరించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇది ఎలక్షన్ కోడ్ జరిగిన తర్వాత వెంటనే ఇవన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.